నా పేరు మోటే శివకుమార్. నేను ఒక హైకోర్టు అడ్వకేట్ అండ్ డిస్ట్రిక్ట్ అడ్వకేట్. నేను రీసెంట్గా ఎక్స్ వార్డ్ మెంబర్లుగా పనిచేసిన బానూరులో. మాకు 10 సంవత్సరాల నుంచి అధికారం లేనప్పుడు, అదే ఒక టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడే మా బానూరులో కాంగ్రెస్ ప్యానల్లో సర్పంచ్ మావ శ్రీనివాస్ గారు గెలిచి బానూరులో చాలా అభివృద్ధి చేశాను. మేము ఎవరు ఇల్లు కట్టుకున్నా కానీ దాదాపు 200 మందికి ₹1,00,000 ఆర్థిక సాయం చేసినాం. ఇవి ఆయన సొంత నిధులు. ఏ గ్రామ పంచాయతీ ఇచ్చింది కాదు, ఎవరు ఇచ్చింది కాదు. ఏ కుల మత భేదాలు లేకుండా చిన్న స్థాయిలు కాదు, పెద్ద స్థాయిలు కాదు అనుకుండా ప్రతి ఒక్కరికి ఆయన ₹1,00,000 ఇవ్వడం జరిగింది. అలాగే ఎవరన్నా చనిపోయారంటే అంతిమక్రియ కార్యక్రమాలు చేయడానికి ఒక ₹10,000 ఆయన సొంతంగా ఇస్తాడు ప్రతి ఒక్కరికి. అలాగే ఒక ఆడవిల్ల ఇంట్లో పుట్టిందంటే ఒక లక్ష్మి పుట్టిందనే ఆలోచనతో మన ఇంటి ఆడబిడ్డ అని చెప్పి ప్రతి ఒక్కరికి ఒక 51,000 ఇవ్వడం జరుగుతుంది. ఎవరన్నా పెళ్లి చేసుకుంటారంటే ఆ పెళ్లి చేసుకున్న వాళ్ళకు పుస్తమెట్టలు దానం చేస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఒక ప్రభుత్వం మాకు లేనప్పుడే మా ప్యానల్లో ఇలాంటి పనులు చేసుకుంటా మేము వచ్చినాం. ఇవి 2019 నుంచి ఇప్పటి వరకు కొనసాగుకుంటూ వచ్చినాయి. అదే ఒక గవర్నమెంట్ ఇప్పుడు వచ్చింది మాకు. ఈ గవర్నమెంట్ సాయంతో మేము ఇంకా ఏ విధంగా అభివృద్ధి చేసుకోగలుగుతాం అనేది మీరు ఒకసారి ఆలోచించండి. యువతకు ప్రతి ఒక్కటి నేను చెప్పాల్సింది ఏంటంటే, ఈ ఎలక్షన్ అనేది ఒక టెంపరీ 10-15 రోజులు మాత్రమే ఉంటుంది. వాడి ఇట్లా అన్నాడు, వీడి ఇట్లా అన్నాడు అని చెప్పేసి వాళ్ళకు వీళ్ళ చిచ్చులు పెట్టుకొని రిలేషన్షిప్స్ మాత్రం ఖరాబ్ చేసుకోకండి. ఏదన్నా వింటే చెవుతో మాత్రం వినింది మాత్రమే నమ్మండి, కానీ వాడు చెప్పింది వీడు చెప్పింది నమ్మి మీ దోస్తాను ఫ్రెండ్షిప్ని గలీజ్ చేసుకోకండి. పాలిటిక్స్ ఆర్ టెంపరీ, రిలేషన్షిప్స్ ఆర్ పర్మనెంట్. దీన్ని రెస్పెక్ట్ చేయాలి ప్రతి ఒక్కరు. ఎవరికి ఓటేయాలా అనేది ఆల్రెడీ లిటరసీ రేట్ మన దగ్గర చాలా పెరిగింది. చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఎవరికి ఓటేస్తే కరెక్ట్, ఎవరికి ఓటేస్తే మన బానూరుకి నిజంగా అభివృద్ధి జరుగుతుందని ఆలోచించండి. ఏ క్యాండిడేట్ నించున్నా కానీ వాళ్ళ ఇంట్లో సొంత ముక్కు గురించి చేయట్లేదు. ఇది మన బానూరు భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్క యువత, ప్రతి ఒక్క పెద్దలకు ఈ మెసేజ్ రీచ్ అయ్యేటట్టు డెవలప్మెంట్ గురించి మాత్రమే ఆలోచించండి. పార్టీల గురించి మనకు సంబంధం లేదు. పార్టీలు అనేది మండల్ వరకే, విలేజ్ గ్రామ పంచాయతీ కాబట్టి మనకు పార్టీ సింబల్స్ ఇవ్వకుండా పెడుతున్నారంటే మన యూనిటీ ఉండాలి, కలిసిమెలిసి ఉండాలని అర్థంతో ఇచ్చారు. దీన్ని మనసులో అందరూ పెట్టుకొని భావించి ప్రతి ఒక్కరు డెవలప్మెంట్ వైపు ఫోకస్ చేసి మనం ఇంతకుముందు చేసిన పనులను అన్ని మైండ్లో పెట్టుకొని ఎవరికి ఓటేస్తే మన బానూరు డెవలప్ అవుతుందని ఆలోచించి ఓటేయాలని కోరుతున్నాను. ధన్యవాదాలు.